రీజనింగ్ పేపర్ సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 30:759 అయితే 41కి ఎంత అని అడిగాడు, 58కి ఎంత అని ఇచ్చాడు క్వశ్చన్. మనకి ఏమైతే 32కి రేషియో ఎంత ఇచ్చాడంటే 759 ఇచ్చాడు. 759. తర్వాత 58కి రేషియో 5015 ఇచ్చాడు. మనకి ఇప్పుడు 41కి రేషియో ఎంత అడిగాడు అమ్మ క్వశ్చన్లో. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అర్థం ఏంటంటే దీనికి రిలేటెడ్ ఇదైతే దీనికి రిలేటెడ్ ఇదైతే దీనికి రిలేటెడ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు దీనికి సింపుల్గా సో 32 ఇంటూ నెంబర్స్ రివర్ట్ చేయండి 23. ఆ వచ్చిన నెంబర్కి మళ్ళీ 23 యాడ్ చేశాడు అనుకోండి. ఇక్కడ ఆప్షన్స్ రాస్తాను చూడండి ఒకసారి. 588, 598, 608, 578. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ రూల్ ఫాలో అవుతుందో చెక్ చేయండి. 32 ఇంటూ 23 క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ 6, ఇది 6 అమ్మ, ఇది 6, 3 3 9, 2 4 13. సో మనకి ఎంత వచ్చింది 7 27, ఇక్కడ 6 736. ఈ 736 3 యాడ్ చేశారనుకోండి ఎంత వచ్చింది, ఇక్కడ 9, ఇక్కడ 5 7 59. సో ఫస్ట్ ఇది సాటిస్ఫై అయింది కాబట్టి సెకండ్ కొంటే 41. ఇప్పుడు ఏం చేయాలి మనం 41 ఇంటూ 14 దీనికి ప్లస్ 14 యాడ్ చేయాలా. ఇప్పుడు చూడండి ఎలాగా ఇప్పుడు 41 ఇక్కడ 14, 4 1 జా 4, మన 4 1 జా 4, 4 4 16 17. సో ఇక్కడ 4 7 5. ఇప్పుడు మనం 574కి మనం ఎంత యాడ్ చేయాలి 14 యాడ్ చేయాలి. అంటే 8 8 5 588 అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ 44,18 396 అని ఇలాగ ఇచ్చాడు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. 32 12 192, ఇంకా 26 14 184. నెక్స్ట్ ఇక్కడ 50 2400 38 16 280 ఇచ్చాడు. సో మీద ఉండేటట్లు కింద కూడా ఫాలో అవ్వాలా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మల్టిప్లై చేసి 44 ఇంటూ 18 మల్టిప్లై చేసి దీన్ని 2తో డివిజన్ చేయాలమ్మా. ఇక్కడ 9లో పోద్ది, ఇక్కడ 360, అది 36, మనకి ఎంత వచ్చింది 396. అంటే ఫస్ట్ ఇది సాటిస్ఫై అయ్యింది. సో ఇక్కడ రెండేసి చూడండి. ఇక్కడ అంటే ఫస్ట్ రెండు మల్టిప్లై చేసి దాన్ని 2తో డివిజన్ చేయాలి. 32/12 డివైడెడ్ బై ఇక్కడ 2 అనమాట. ఎంతలో పోతే ఇక్కడ 6, ఎంత వచ్చింది 192. ఆప్షన్ వచ్చేసి ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం క్వశ్చన్. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ ఏ ఆర్ బి, సెకండ్ది నో బి ఆర్ సి, ఆల్ డి ఆర్ సి. కంక్లూజన్ చూస్తే సమ్ ఏ ఆర్ నాట్ సి. సెకండ్ కంక్లూషన్ సమ్ డి ఆర్ నాట్ బి. తర్వాత ఫ్యూ ఏఆర్ డి అన్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా నేను ఎలా చేస్తానంటే ఈ సమ్స్ని సిలాజిజమ్స్ 50-100 రేషియోలో చేస్తాను. 50-100 రేషియో ఏంటి సార్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆల్ దగ్గర 100 తీసుకుంటాను, నో దగ్గర కూడా 100, సమ్ దగ్గర 50 తీసుకుంటాను. అది పాజిటివ్ ఉంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్. ఇక్కడ హాల్ కాబట్టి ఇక్కడ 100, సమ్ కాబట్టి ఇక్కడ 50.
ఇక్కడ నెగిటివ్ కాబట్టి 100, ఇక్కడ నెగిటివ్ కాబట్టి 100, ఇక్కడ ఆల్ కాబట్టి 100, ఇక్కడ 50 అనమాట. ఫస్ట్ ఏమన్నాడు, సమ్ ఏఆర్ నాట్ సి అన్నాడు. ఏకి సి కంపేర్ చేయండి. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, సమ్ ఏఆర్ నాట్ సి అన్నాడు. సమ్ ఏఆర్ నాట్ సి కానీ ఇక్కడ 100, ఇది 50, ఇక్కడ ప్లస్ మైనస్ 100 కలిపింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సమ్ డిఆర్ నాట్ బి. సమ్ డిఆర్ నాట్ బి అన్నాడు. సమ్ డి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నాట్ బి అన్నాడు. సమ్ డిఆర్ నాట్ బి అంటే ఇక్కడ 50, ఇక్కడ 50 ఉంది కాబట్టి నెగిటివ్, కాబట్టి నెగిటివ్. ఓకే, రెండోది కూడా సరిపోయింది. నెక్స్ట్ ఫ్యూ అన్నాడు. ఫ్యూ అనేది అసలు సంబంధమే లేదు ఇక్కడ. అంటే మనకి ఏమొస్తుందమ్మా, ఫస్ట్ అండ్ సెకండ్ ఫాలోస్. ఫస్ట్ అండ్ సెకండ్ ఫాలోస్, ఓన్లీ కంక్లూజ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫాలోస్. ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. 150 రేషియో అనమాట. ఇది 150 వాల్యూస్. సో ఇది మీరు నేర్చుకోవాలి. సో మీరైతే వెన్ డయాగ్రామ్లో చేస్తారు, నాకు అది అలవట్లేదు. సో నేనైతే 150 రేషియోలో చేసుకుంటాను. నెక్స్ట్ సిరీస్ చూడండి. 64, 74, 85, 98, 115, 122, 127, మనకి 48 ఇచ్చాడమ్మా. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 137, 139, 135, 133. మీరు ఇక్కడ చూస్తే బాగా ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, సిరీస్ మీకు ఎప్పుడు కనిపించినా ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఇక్కడ ఎంత, +10. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 11, ఇక్కడ 1, ఇది 11 డిఫరెన్స్. మీరు ఇక్కడ ప్యాటర్న్ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు నెంబర్స్ కలిపి అదే నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడే చూస్తే ఈ నెంబర్స్ అంటే సింగిల్ డిజిట్ వచ్చే వరకు కలిపి అదే నెంబర్కి 127 అనేది యాడ్ చేయాలి. ఇదంతా 7, 1, 8, 10 అంటే 127కి మనం 10 రకాలు యాడ్ చేస్తే 137 ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్వీడన్లో కంపెనీ పేరు ఇచ్చాడు. స్వీడన్లో ఒక కంపెనీ పేరు ఇచ్చాడు, కియాస్ అని ఇచ్చాడు కంపెనీ పేరు స్వీడన్కి. అయితే మనకి జపాన్కి అడిగాడు. జపాను ఇక్కడ కంపెనీ పేరు ఇచ్చాడు, శాంసంగ్ ఇచ్చాడు, టొయోటా ఇచ్చాడు. సో మనకి తెలిసింది ఏంటంటే టొయోటా అనే కంపెనీ ఏంటంటే జపాన్కి రిలేటెడ్ అనమాట. సో నెక్స్ట్ బాట్మస్ రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆడ్ వన్ అవుట్ చూడండి. మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. దీంట్లో ఆడ్ ఉన్న డిఫరెంట్ ఉన్న నెంబర్ ఏదో అని అడిగాడు. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫర్ సపోజ్ ఇది 11 స్క్వేర్ చేసానికి 121, 121కి +2 చేస్తే 123. ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ 14 స్క్వేర్ ఎంత అవుతుంది, 196. దీనికి 2 యాడ్ చేసామంటే ఈ నెంబర్ వస్తుందా, రావట్లే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ సమ్స్ వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది చేయండి ఒకసారి. అప్పుడు సాటిస్ఫై అయిందిలే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి బాగా 3, 2, 5, 6. సో 6కి +5 యాడ్ చేస్తే 11. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 4, 7, ఇక్కడ 9, 9 + 5 యాడ్ చేస్తే 14. సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 7, 7 + 5, 12. ఇక్కడ కూడా సరిపోయింది. ఇక లాస్ట్ చూడండి 5, 2, 7, 8. 8కి +5 యాడ్ చేస్తే 13 యాక్చువల్ రావాలి కానీ ఇక్కడ 9 ఇచ్చాడు. సో ఆడ్ వన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అమ్మ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏమన్నాడు, పర్సిస్ట్కి సినోనిమ్ ఇన్సిస్ట్ అనమాట. సో ఇది మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావాలంటే వొకాబులరీ మీద పట్టు ఉండాలి. పర్సిస్ట్ రావాలంటే ఇన్సిస్ట్. అదే డిపార్ట్కి సినోనిమ్ అడిగారు, లీవ్ అనమాట. సో మనం ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అరైవ్, డెరైవ్ అని మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి సినోనిమ్ పర్సిస్ట్కి సినోనిమ్ ఏంటంటే ఇన్సిస్ట్. పర్సిస్ట్కి సినోనిమ్ ఏంటంటే ఇన్సిస్ట్ అంటారు. అలాగే ఇప్పుడు ఏమన్నారంటే డిపార్ట్కి
డిపార్ట్కి సినోనిమ్ ఏమవుద్దంటే లీవ్ అవుతుంది. డిపార్ట్కి సినోనిమ్ ఏమవుద్ది, లీవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ ఏమన్నాడంటే లైన్ ఇచ్చాడు. ఇక్కడ మన క్వశ్చన్లో మళ్ళీ ఆడ్ వన్ అవుట్ లైన్, నెక్స్ట్ టైగరు, నెక్స్ట్ చీతా, ఇంకా బియర్ ఇచ్చాడు. సో ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏంటంటే టైగర్కి, లయన్కి, చీతాస్ ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి ఈ మూడును. సో బియర్ అనేది దీనికి ఆపోజిట్ కాబట్టి, అంటే దీనిలో సంబంధం లేదు కాబట్టి అక్కడ ఆడ్ వన్ అవుట్ ఏమవుతుందంటే బియర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమొచ్చాడు క్వశ్చన్లో టెంపరేచర్ అని ఇచ్చాడు. టెంపరేచర్ ఇచ్చాడు. ఏమన్నాడు, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ గివెన్ వర్డ్ ఓన్లీ వన్స్ అన్నాడు అన్న. ఇప్పుడు టెంపరేచర్ TEMPERATURE టెంపరేచర్ అని ఇచ్చాడు. ఈ టెంపరేచర్ అనేది ఏంటంటే మనకి వన్స్ ఫామ్ అవ్వాలంట. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మెచ్యూర్, నెక్స్ట్ రూల్, TIP ట్యాప్, నెక్స్ట్ ప్యూర్ అన్నాడు. ఇచ్చిన పదం యొక్క అక్షరాలు ఉపయోగించి కింది వాటిలో ఏ పదాన్ని ఒక్కసారి మాత్రమే ఏర్పరచవచ్చు. ఇక్కడ చూడండి ఫామ్ అయ్యే చూసుకోండి. ఎం ఉంది, ఏ ఉంది, ఓకే, టీ ఉంది, యూ ఉంది, ఆర్ ఉంది, ఇది ఒక్కసారి ఫామ్ అయింది. నెక్స్ట్ రూల్ అసలు ఎలా లేదు కదా, అసలు రూల్ అన్నిలో ఎలా లేదు కదా, ఎలా ఫామ్ అవుతుంది? సో ఆప్షన్ వచ్చేసి బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈగల్ కోడ్ ఇచ్చి 25 ఇచ్చాడు మనకి. ఈగల్ కోడ్ ఇచ్చాడు మనకి క్వశ్చన్లో. ఈగల్ కోడ్ ఇచ్చి 25 ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏమడిగాడంటే బటర్ఫ్లై కోడ్ అడిగాడు మనకి. బటర్ఫ్లై కోడ్ చూడండి ఎన్ని లెటర్స్ ఇవి, 5 కాబట్టి జస్ట్ దీనికి స్క్వేర్ చేశాడు 25. ఇవి ఎన్ని లెటర్స్ అమ్మా, ఇవి మొత్తం కలిపితే 9 లెటర్స్. 9 స్క్వేర్ ఎంత అవుద్ది, 81. సో ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. నెక్స్ట్ ఏంటి, డిక్షనరీ లెటర్స్. డిక్షనరీలో అరేంజ్ చేయమన్నాడు. డిక్షనరీలో అరేంజ్ చేయాలి. మనకి ఏమొచ్చాడంటే డిక్షనరీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలి, క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనకి యాపిల్ ఇచ్చాడు, అప్లై, ఎపియర్, ఎప్రికాట్, ఇంకా ఏప్రిల్ ఇచ్చాడు. ఆప్షన్ చూస్తే 1 2 3 4 5 3 1 2 5 4 3 1 2 4 5 నెక్స్ట్ 3 2 1 5 4 ఇచ్చాడు. సో డిక్షనరీ మనకి డిక్షనరీలో అరేంజ్ చేయాలి. ఇప్పుడు ముందు ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూస్తే 1, ఇక్కడ మిగతా ఆప్షన్ 3 ఇచ్చాడు. 1కి 3 కంపేర్ చేయండి. ఫస్ట్ 1కి 3 కంపేర్ చేస్తే ఏపీపీ కామన్ ఉంది, ఈ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. సో ఖచ్చితంగా 1 ఇక్కడ అవ్వదు. సో ఈ మూడిట్లో చెక్ చేయాలి. ఇప్పుడు ప్లస్ ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి 3కి 2కి డిఫరెన్స్ చూడండి ఒకసారి. 3 2 ఏపీపీ ఎల్, ఈ రెండిట్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఇక్కడ 2 కూడా రాదు. సో ఇది ఆప్షన్ వెళ్ళిపోయింది ఈ రెండిట్లో అనమాట. సో 3 1 2 కామన్ అంటే ఫస్ట్ ఏమొస్తుంది అంటే ఇది 1 2 3 4 5 3 ఫస్ట్ వస్తే 3, తర్వాత 1, తర్వాత 2, 3 1 2 అయిపోయింది. ఇప్పుడు మనకి 4కి 5 కన్ఫ్యూజన్. 4కి 5 కన్ఫ్యూజ్ చూస్తే ఇక్కడ ఏపీఆర్ ఇక్కడ ఐ సరిపోయింది. సి ఇక్కడే ఉంది, ఎల్ ఉంది. సిలో ఎల్కి ముందు ఏమొస్తుంది, సి అనేది 3, ఎల్ అనేది 12. ఏమొస్తుంది అప్పుడు, సి ముందు ఉండదు కాబట్టి 3 1 2 4 5 అనమాట. సో ఆప్షన్లో చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలెండర్ సమ్ము. నెక్స్ట్ క్యాలెండర్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ మార్చ్ 2016 వచ్చేసి ట్యూస్డే అంట. మనకి ఏమడిగాడంటే 30 జూన్ 2016 ఏ రోజు పడుద్ది అని అడిగాడు క్వశ్చన్. చూడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇయర్ సేమ్ కాబట్టి ఇయర్తో మనకు పని లేదు. సో అక్కడ ఎన్ని డేస్, 31.
మార్చ్ 31, ఏప్రిల్ ఎంత అమ్మా 30, మే 31, జూన్ 30 వరకు అడుగు 30, ఇదంతా రెండు ఇది ఇది ఇదంతది ఇది 122 అనేటప్పుడు 7తో డివిజన్ చేయండి. 7 1 7 49 అంటే రిమైండర్ వచ్చి 3. ఇప్పుడు మనకి ట్యూస్డేకి +3 యాడ్ చేయండి. ట్యూస్డే అంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఆప్షన్ వచ్చేసి ఫ్రైడే. ఆప్షన్ వచ్చి సి. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ ర్యాంక్డ్ 25th ఫ్రమ్ ది టాప్ అండ్ 42 ఫ్రమ్ ది బాటమ్ ఇన్ ద క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అన్నాడు. సో టాప్ తెలుసు, బాటమ్ తెలుసు, మనకి టాప్ తెలుసు, బాటమ్ తెలుసు. హౌ మెనీ స్టూడెంట్స్ అంటే టోటల్ స్టూడెంట్స్ మనకు కావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టాప్ ప్లస్ బాటమ్ -1 అనమాట. ఎంత ఇక్కడ ఇచ్చాడు మనకి 25 + 42 -1, 67 -1 66. టోటల్ ఎంతమంది ఉన్నారంటే 66 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రిఫర్ ది ఫాలోయింగ్ సింబల్స్ ఇచ్చాడు. సో హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్. సింబల్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. అంటే సింబల్ ఉండాలి, నెక్స్ట్ నెంబర్ ఉండాలి, సింబల్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఎక్కడ చూసుకోండి, ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ బీటా 41 68Y1 4025 అన్ని ఉన్నాయి. మొత్తం ఆప్షన్ 3 అనమాట. సో ఇది మీరు డైరెక్ట్ చూసినట్టు పెట్టేవచ్చు క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అండ్ వాక్ 10 kilometers నార్త్. ఒక పర్సన్ అంటే పాయింట్ ఏని స్టార్ట్ అయ్యాడు, డైరెక్షన్ క్వశ్చన్. పాయింట్ ఏని స్టార్ట్ అయ్యాడు, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ వాక్ 10 kilometers నార్త్, 10 kilometers నార్త్ వెళ్ళాడు. నెక్స్ట్ దే టర్న్స్ రైట్ వాక్ 8 kilometers, రైట్ 8 kilometers వచ్చాడు. ఓకే, దే దెన్ టర్న్స్ రైట్ వాక్ 10 kilometers, మళ్ళీ 10 kilometers రైట్ వచ్చాడు. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ ఫైనల్లీ దే టర్న్ లెఫ్ట్ వాక్ 5 kilometers, స్టాప్ దట్ పాయింట్ పి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి 5 వచ్చేసి బి దగ్గర పాయింట్ అయిపోయింది, బి దగ్గర ఆగిపోయాడు, ఈ పాయింట్కి వచ్చి ఆగిపోయాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే హౌ ఫర్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి అన్నాడు. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎంత డిస్టెన్స్ అమ్మ, ఇక్కడ ఇది 5, ఇది 8, 13. సో ఏ డైరెక్షన్ ఉన్నాడు, ఇదేమవుతుంది, వెస్ట్ అవుతుంది. అంటే 13 వెస్ట్. 13 వెస్ట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, XC14 కోడ్ వచ్చేసి VG1, RD18 కోడ్ వచ్చేసి PHS. మనకు ఇప్పుడు కోడ్ ఏమడిగాడు అంటే UP4కి కోడ్ ఏమని అడిగాడు. సో చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ VR7, NR7, ST9, సో NE9. చూడండి బాగా, ఎప్పుడైనా ఆల్ఫాబెటికల్ నెంబర్స్ వేసుకోండి. 24, 3, 18, 4, 21, ఇక్కడ 16, ఇక్కడ 22, ఇది 7, 16, 18. సో ఇలా ఉంచుకోండి. ఇప్పుడు చూడండి 24కి ఎంత -2 అనమాట. ఇక్కడ 18కి ఇది -2. సో ఇక్కడ కూడా 21కి -2 చేయలేదు. 21 -2 ఏమవుతుంది, ఎస్ వస్తుంది. సో స్టార్టింగ్లో ఎస్ ఒకటే ఉంది ఆప్షన్. సో ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, JLM రేషియో KNP అంట. JLM కోడ్ వచ్చేసి KNP ఇచ్చాడు. మనకు కూడా ఏం కోడ్ అడిగాడు అంటే QRS కోడ్ అడిగాడు. చూడండి, ఇక J10, 12, 13, ఇది 11, 14, 16. సో ఇక్కడ +1, ఇది +2, ఇది +3. అంటే 1, 2, 3 యాడ్ చేశాడు. ఇది 17, 18, ఇది 19. సో +1 యాడ్ చేస్తే అంత 18 అంటే 6. సో 6 మళ్ళీ ఎస్, ఇక్కడ 20. RST ఆన్సర్. RST ఎక్కడ ఉంది, సో ఇక్కడ 3 యాడ్ చేయాలి. సారీ, 18 2 యాడ్ చేస్తే T, 19 2 యాడ్ చేస్తే RTV. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఏమన్నాడంటే JY కోడ్ వచ్చేసి MDB. సో PAN కోడ్ వచ్చి SDQ ఇచ్చాడు. ఇది క్వశ్చన్. ఇది ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే
KUT NWV, నెక్స్ట్ RIC ULZ HEN KHJ, నెక్స్ట్ UPC, దీని కోడ్ వచ్చి XSF ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీకు ఆల్ఫాబెట్ కనిపిస్తే ఫస్ట్ నెంబరింగ్ వేసుకోవాలి. ఇది 10, ఇక్కడ 1, ఇది 25, ఇది 13, ఇక్కడ 4, ఇక్కడ 2. ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఏం చేశారు, ఇక్కడ J నుంచి 39 అంటే +3 యాడ్ చేశారు. ఇక్కడ 1కి 4 కంటే ఇక్కడ కూడా +3 యాడ్ చేశారు. సో ఇక్కడ 25కి 2 కంటే +3, అన్ని +3. సో ఈ రెండోది కూడా సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోండి. ఇక్కడ 16, ఇది 1, ఇది 14, ఇది 19, ఇక్కడ 4, ఇది 17, ఇక్కడ +3, ఇక్కడ +3. ఓకే, అన్నికి 3 యాడ్ చేశారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 11, ఇది 21, ఇక్కడ 20, ఇక్కడ 14, 23, 22. సో ఈ +3 ఇక్కడ ఏం చేస్తారు, +3 యాడ్ చేయలేదు. ఏం చేసినట్టు +2 యాడ్ చేశారు, అంటే ఈ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయండి. 18, 9, 3, ఇది 21, ఇది 12, ఇక్కడ 26. సో ఇక్కడ +3 ఓకే సరిపోయింది, ఇక్కడ +3 ఓకే సరిపోయింది. ఇక్కడ 3కి మైనస్, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ 8, ఇక్కడ 5, ఇక్కడ 14, ఇది 11, ఇది 8, ఇది 10. సో +3, ఇది +1, ఇంకేం మిగిలింది, UPC అనేది ఏంటంటే XY. చెక్ చేద్దాం. ఇది 21, 16, ఇది 3, ఇది 24, ఇది 19, 6, +3 సరిపోయింది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి D. నెక్స్ట్ క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు సాల్వ్ చేస్తున్నప్పుడు రఫ్ డయాగ్రామ్ ఒకటి వేసుకోవాలమ్మా. ABCDFGH అనేది ఆర్ సిట్టింగ్ ఇన్ ద రౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ కూర్చోన్నారు. అందరూ మొత్తం ఎంతమంది, 8 మంది కూర్చోన్నారు. ఓకే, అందరు సెంటరే. 8 కంటే 4 గీతలు గీసుకుంటే 8 వస్తాయి అనమాట. ఇవి 8. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడంటే అందరు సెంటర్ కూర్చోండి, అందరు సెంటర్. ఓకే, అందరు సెంటరే ఉన్నారు. ఇది రైట్, 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 ఇది రైట్. సో రైట్స్ అనమాట అవి. మీకు ఐడియా కోసం ఏంటంటే ఈజీగా ఉండడానికి ఇలా రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వరు ఏది రైట్ ఏది లెఫ్ట్ అని. ఇప్పుడు దీనికి రైట్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్, ఇప్పుడు వెళ్తే A ఈజ్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ B అంట. A ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ B, Bకి ఇమీడియట్లీగా A ఉన్నాడు. ఓకే సరిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, C సిట్ టు ది థర్డ్ లెఫ్ట్ ఆఫ్ B. C థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 అంటే థర్డ్ లెఫ్ట్ ఆఫ్ C అనమాట. Bకి థర్డ్ లెఫ్ట్ ఆఫ్ C. ఓకే సరిపోయింది. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ A అండ్ C అన్నాడు. సో ఇది ఇక్కడ కూర్చోబెట్టండి, ఇక్కడ C కూర్చోబెట్టండి, ఇక్కడ 2 గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ B పెట్టండి, ఇక్కడ A పెట్టండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ A అండ్ C వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ A. A నుంచి రైట్ కి Cకి మధ్యలో ఎంతమంది ఉన్నారమ్మా, ఇది Aకి రైట్ అన్న. A నుంచి కౌంట్ చేయాలి. Aకి రైట్ నుంచి Cకి ఎంతమంది ఉన్నారు, 1, 2, 3 అంటే 3 మెంబర్స్ ఉన్నారు అనమాట. 3 మెంబర్స్. ఆన్సర్ వచ్చేసి C అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి FROG ఫ్రాగ్ కోడ్ వచ్చేసి 1543 ఇచ్చాడు. లైన్ కోడ్ వచ్చి 7698 ఇచ్చాడు. మనకి నిల్ కోడ్ అడిగాడు. డైరెక్ట్ కోడింగ్ అమ్మా ఇది. N ఎక్కడ ఉంది, N ఎక్కడ అంటే 8, I వచ్చి 6, L వచ్చేసి 7, 8, 6, 7. ఆప్షన్ A. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 8కి రిలేటెడ్ 20 ఇచ్చాడు. 8 అనేది 20 అంట. ఓకే, నెక్స్ట్ 45 అనేది రిలేటెడ్ టు 57. మనకు లాజిక్ ఏమడిగాడు, 83కి రిలేటెడ్ ఏమడిగాడు క్వశ్చన్. సో ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సిరీస్ ఇచ్చిన ఈ టైప్ క్వశ్చన్ ఇచ్చిన ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ అంతా +12 యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ 20. సో దీనికి కూడా +12 యాడ్ చేసి 57 సరిపోయింది. ఇప్పుడు దీనికి కూడా 12 యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 95. ఆప్షన్ వచ్చేసి B. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకి 3 డిజిట్స్ నెంబర్స్ కొన్ని ఇచ్చాడు. 825
591, తర్వాత 134, 782, 356 అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఇవన్నీ 3 డిజిట్స్ నెంబర్స్. ఇప్పుడు ఏమన్నాడంటే వాట్ విల్ ద రిజల్ట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ ఏమైనా హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది ఇక్కడ, ఇది. దీంట్లో థర్డ్ డిజిట్ పట్టుకోమన్నాడు 5. తర్వాత ఏమన్నాడంటే యాడెడ్ టు ది, ఈ నెంబర్కి యాడ్ చేయమన్నాడు సెకండ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లోయెస్ట్ నెంబర్. సెకండ్ లోయెస్ట్ ఏమవుద్ది, ఇది ఫస్ట్ లోయెస్ట్, ఇది సెకండ్ లోయెస్ట్. ఇందులో సెకండ్ లోయెస్ట్ సెకండ్ నెంబర్ అడిగి, సెకండ్ నెంబర్ ఏమవుతుంది, సెకండ్ డిజిట్ ఇదే కదా 5 కదా. ఈ ప్లస్ ఈ 5 + 5 ఎంత క్వశ్చన్లు అడిగాడు మనకి, 10 ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మళ్ళీ ఆడ్ 1 అవుట్. ఏడిబి, ఏడిజి, జిజేఎం, బిహెచ్, నెక్స్ట్ పిఎస్యు అన్నాడు. ఇందులో ఆడ్ 1 అవుట్ ఏదని అడిగాడు. సో మీకు ఆల్ఫాబెట్స్ కనిపించాలంటే ఫస్ట్ నెంబర్స్ వేసాడమే. ఇక్కడ 1, ఇక్కడ 4, ఇది 7, ఇది 7, ఇది 10, ఇక్కడ 13. సో ఇక్కడ 2, ఇది 5, ఇది 8, ఇక్కడ 16, ఇక్కడ 19, ఇది 21. చూడండి, కంపేర్ చేయండి. +3, ఓకే, +3, +3, +3 సరిపోయింది. ఇక్కడ +3, ఇక్కడ +3, ఇక్కడ చూడండి ఇది +3, ఇక్కడ ఏం చేశాడు, +2 యాడ్ చేశాడు. అంటే ఇది ఆడ్ 1 అవుట్ ఏమవుతుంది, పిఎస్యు అనమాట. పిఎస్యు ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సిరీస్ క్వశ్చన్ ఇది. BDF5, CG7, DFH9, EGI మనకి 11 ఇచ్చాడు. నెక్స్ట్ ఏం వస్తుంది అడిగాడు క్వశ్చన్, బాగా అబ్జర్వ్ చేయండి. BCDEF, ఓకే, తర్వాత DEFGH, ఆర్డర్ అనమాట, జస్ట్ ఆర్డర్. ఇక్కడ FGHI తర్వాత J రావాలి. తర్వాత 5, 7 +2 13, అంటే FHJ13 రావాలి. ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ చైనీస్ కోడింగ్, ఇది చైనీస్ కోడింగ్. సో ఆల్రెడీ మాక్ టెస్ట్లో ఒకసారి నేను చెప్పాను. ఇది ఏమన్నాడంటే ఓపెన్ డోర్కి ఇచ్చాడు. ఓపెన్ ది డోర్ కోడ్ వచ్చేసి మనకి తర్వాత క్లోజ్ విండో, దీని కోడ్ వచ్చేసి ఇది ఇచ్చాడు. మనకి దా కోడ్ అడిగాడు. చూడండి, దా ఇక్కడ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉన్న చెక్ చేసుకోండి. ఇక్కడ దా ఉంది కదా, ఇక్కడ దా ఉంది. సో ఇందులో కామన్ ఉన్న చూడండి 2 ఒకటే కామన్ ఉంది, ఏం లేదు. అంటే ఇక్కడ దాకి కోడ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు 2 అనమాట. ఆప్షన్ వచ్చేసి సి, ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ చూడండి. బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. A plus means A is the father of B. A minus B means A minus B means A is the sister of B. A into B means A is the brother of B, mother of B. A oblique B means A is the brother of B అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ప్లస్ అన్నాడు. ప్లస్ వాల్యూ ఏమన్నాడు, ఫాదర్ ఇచ్చాడు. ఫాదర్ ప్లస్ ప్లేస్లో ఫాదరు. తర్వాత మైనస్ ప్లేస్లో ఏమి ఇచ్చాడు, సిస్టర్ ఇచ్చాడు. తర్వాత ఇంటూ ప్లేస్లో మనకి మదర్ ఇచ్చాడు. తర్వాత ఆబ్లిక్ ప్లేస్లో మనకి బ్రదర్ ఇచ్చాడు. ఇలాగ ఇచ్చి మనకి ఇప్పుడు ఏంటంటే ఒక ఈక్వేషన్ టైప్ ఇస్తాడు అనమాట. ఎక్స్ప్రెషన్ లభించాడంటే P × Q + R / S. సో మనకి ఏ అడగాలి, P రిలేటెడ్ ఎస్. P అనేవాడు ఎస్కి ఏమవుతాడని క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ P × Q అన్నాడు. P ఈజ్ ద మదర్ ఆఫ్ Q అంట. P ఈజ్ మదర్ ఆఫ్ Q, ఓకే సరిపోయింది. Q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ R. Q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ R, ఓకే. నెక్స్ట్ R ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S. R ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S. అయిపోయింది డయాగ్రామ్. ఇప్పుడు ఏమన్నాడు మనకి, Pకి S రిలేషన్ ఏమవుద్ది, P వీళ్ళ ఫాదర్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు బ్రదర్స్, వీళ్ళ ఫాదర్ యొక్క మదర్ ఏమవుద్ది, మెటరల్
గ్రాండ్ మదర్ అవుద్ది. పెటర్నల్ గ్రాండ్, ఫాదర్ రిలేటెడ్ అయితే పెటర్నల్ అంటారు, మదర్ రిలేటెడ్ అయితే మెటర్నల్ అంటారు. ఇక్కడ ఫాదర్ రిలేటెడ్ కాబట్టి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి ఒక నెంబర్ ఇచ్చాడు 74381 ఇచ్చాడు. ఏమన్నాడంటే ఇఫ్ 2 ఈజ్ ఆడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అంట, ఆడ్ డిజిట్ కి 2 యాడ్ చేయమన్నాడు. ఆడ్ డిజిట్ కి 2 యాడ్ చేయమన్నాడు. ఇక్కడ ఆడ్ డిజిట్స్ ఏమన్నాయి 7, 3, 1. ఇక్కడ 2 యాడ్ చేయండి, దీనికి 9, ఇక్కడ 2 యాడ్ చేస్తే 5, దీనికి 2 యాడ్ చేస్తే 3. ఆడ్ డిజిట్. ఓకే, నెక్స్ట్ 1 ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది ఈవెన్ డిజిట్. 1 ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఈవెన్ డిజిట్ అంటే 4కి 1 తీస్తే ఇక్కడ 3, ఇది 7. ఓకే, సరిపోయింది. ఇప్పుడు వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ విత్ ద థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్, థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్, నెక్స్ట్ సెకండ్ ఫ్రమ్ ది రైట్, సెకండ్ ఫ్రమ్ ది రైట్. సో ఈ రెండు కలిపితే ఎంత అన్నాడు, 5, 7 కలిపితే ఎంత అమ్మా 12, 12. ఆప్షన్ వచ్చేసి సి. సో డైరెక్షన్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ వాక్స్ 10 meters ఈస్ట్. ఓకే, ఒక పర్సన్ అంటే 10 meters ఈస్ట్ వెళ్ళాడు. ఈస్ట్ అంటే ఇదే కదమ్మా, మన డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఒక పర్సన్ 10 meters ఈస్ట్ వెళ్ళాడు, ఒక 10 meters ఈస్ట్, సరిపోయింది. నెక్స్ట్ దెన్ టర్న్స్ నార్త్, నార్త్ అంటే పైకే కదా, నార్త్ వాక్స్ 5 meters. ఓకే, 5 ఇచ్చాడు. తర్వాత దెన్ దే టర్న్స్ వెస్ట్, మళ్ళీ వెస్ట్కి వచ్చాడు 10. సో ఈ పక్క వచ్చాడు 10. ఫైనల్లీ దే టర్న్ సౌత్ 5 meters, మళ్ళీ 5కి వచ్చాడు. సో ఇక్కడ ఏమవుతుంది, 0 డిస్టెన్స్ కదా, ఆప్షన్ సి అనమాట. సో ఇది మనకి రీజనింగ్ కంప్లీట్ సొల్యూషన్. మీరు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. పేపర్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని సమ్స్ అన్ని సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.